నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం, అంబటి రాంబాబు వ్యవహారం, ఇలా ఒక్కొక్క ఈ విషయాలలో చర్చ నడుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జనంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కుట్రలపై కూడా సమావేశమయ్యారు. ఏమరంటే వీళ్ళిద్దరూ కలిసి ఏకాంతంగా 2.5 గంటల పైగా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చేస్తున్న కుట్రలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా కలిసికట్టుగా మాట్లాడుకునేట్లు కూడా తెలుస్తుంది మనకు. ఏమిటంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో కల్తీలో నెయ్యి జరగలేదని వైసీపీ దానికి అనుకూలంగా మాట్లాడుతుంది. దాంట్లో కల్తీ నెయ్యి వ్యవహారంలో మనకు అన్నీ తెలిసే ఉంటుంది. ఈ సిట్టు విచారణలో నెయ్యి దాని మీద రిపోర్ట్లు కూడా ఇచ్చారు. దాంట్లో జంతు కొవ్వు ఉందని తేలినా కూడా వైసీపీ వాళ్ళు దాన్ని జరగట్లేదు అనేది వైసీపీ వాళ్ళు దాన్ని చెప్పుకుంటున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ జగన్ అరాచకాలను ఎలా ఎదుర్కొన్నాం అనేది కూడా 2.5 గంటల పాటు కలిసి మాట్లాడుకున్నారు ఏకాంతంగా. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి 2.5 గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ వైసీపీ నేరపూరిత రాజకీయాలపైనే ప్రధాన చర్చ కూడా చూస్తుంది. ఏమరంటే కొలుసొచ్చు పెట్టాలని కూడా చూస్తుంది. ఎందుకంటే అంబటి రాంబాబు అన్ని బూతులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కాపు నాయకులను అరెస్ట్ చేస్తున్నారు అని ఒక కులానికి అంటగడుతూ ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ట ప్రచారాన్ని చూస్తే ఈ ప్రచారాలతో గందరగోళంగా ఏర్పడుతుంది. అంబటి రాంబాబు ఒక సీఎంను పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మదర్ను కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడితే తప్పు పట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు టైగర్ కాపు నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి పుంగునూరులో రామచంద్రారెడ్డి, మితిన్ రెడ్డి గారు రామచంద్ర యాదవ్పై చేసిన దాడి ఏమంటారు? అది వైసీపీ వాళ్ళకు తెలియదు. పటాభి మీద దాడి చేసింది అదేమంటారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయడం చేశారు కదా, మళ్ళీ దాన్ని ఏమంటారు? ఇవన్నీ దాడులు కావా? అంబటి రాంబాబు మాట్లాడితే దాని మీద వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. దీన్ని కూడా ఇంకా వీళ్ళిద్దరూ కూడా 2.5 గంట సేపు మాట్లాడుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారమే మెయిన్ నిదర్శనము. తప్పు చేసి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు. కూటమిని ఇచ్చున్నం చేసేందుకు కుట్రలు పడుతున్నారనేది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కల్తీ నెయ్యి సున్నితమైన అంశం, అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నామని, దీనిని వైసీపీ అనుకూలంగా మార్చుకుంటుంది. జంతుకు ఉందని తేలిన బొకాయిస్తుంది. సిట్ ఛార్జిషీటుపై కోర్టు నిర్ణయం తీసుకున్నాక అన్ని ఆధారాలతో ఎండగడతామని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నిట్లో తెలుస్తుంది. టీడీపీ జనసేన సమన్వయంపై చర్చ, త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ సీట్లపైన కూడా ఈ సమావేశము నడిచినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా చూస్తే సీఎం నివాసంలో నేడు 3 పార్టీ నేతలు కూడా సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, మాధవ్ ముగ్గురు కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపైనే ప్రధాన చర్చ కూడా నడుస్తుందనేది కూడా తెలుస్తుంది. దీని మీద రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని కూడా 3 పార్టీ నేతలు కూడా ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2.5 గంట సమావేశమైతే జగన్మోహన్ రెడ్డిలో భయం ఎత్తుకున్నట్లు కూడా సమాచారం. వీళ్ళు చేసుకునే స్టెప్స్ ఎంతవరకు ఉంటాయి అనేది కూడా వైసీపీ వాళ్ళల్లో ఒక్కొక్కరికే ఇప్పుడు అంబటి రాంబాబు పని, జోగి రమేష్, పేర్ని నాని వీళ్ళంతా చూసుకుంటే పోతే రోజా వీళ్ళందరూ కూడా
నోటుకు పని పెడతారు. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళకు నోరు అదుపులో పెట్టడానికి కూడా ప్రయత్నిస్తుంది. దీని మీద ఏమరంటే జగను చేసి విధ్వంస రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగింది అనేది కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఈ చర్చలో ముందుకెళ్ళాలని చూశారు. అట్లే బీజేపీ కానీ వీళ్ళు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని అనేది కూడా చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఈ సున్నితమైన లడ్డు అంశాల్లో రాజకీయాలకు తావు లేకుండా ప్రజలకు వాస్తవాలనే వివరించాలనే ఉద్దేశంతో ఆచితూచి వెళుతున్నాం. దీనిని వైసీపీ అడ్వాన్స్డ్గా తీసుకుంటుంది అనేది కూడా చెప్తున్నారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కల్తీ నెయ్యిని వినియోగించడమే కాకుండా అడ్డగోలుగా సమర్థించుకుంటూ తిరిగి ప్రభుత్వంపైనే జగన్ అండుకో ఎదురు దాడి చేస్తుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే రెండు పార్టీ ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయని వీటిని చెక్కు పెట్టాలని అధినేతలు ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. ఎగ్జాంపుల్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద, అట్లయితే టీడీపీలో ఉండే ఎమ్మెల్యేల మీద కూడా కొంతమంది ఈ వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయని దీని మీద చెక్కు పెట్టేందుకు ముగ్గురు కూడా కలిసికట్టుగా చేయాలనేది కూడా చూస్తున్నారు, మూడు పార్టీ వాళ్ళు కూడా. ఇంకా చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఈరోజు బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కూడా చేయాలనేది చూస్తున్నారు. ఇంకా చూస్తే జనసేనకు ఒక రాజ్యసభ సీటు అనేది తెలుస్తుంది. ఈ కూటమి కీలక భాగస్వాములో ఇద్దరు అగ్రనేతల నడుమ చాలా రోజుల తర్వాత సుదీర్ఘ భేటీ జరగడం గమనార్థం. ఉదయం 10:40కి సీఎం నివాసానికి వచ్చిన పవన్ మధ్యాహ్నం 1:20 గంటల వరకు అక్కడే గడిపారు. వీరిద్దరూ ముఖాముఖి చర్చలు జరిపారు. రెండు పార్టీలకు చెందిన ఇతర నేతల్ని భేటీకి ఆహ్వానించలేదు. అది ఇద్దరే మాట్లాడుకున్నారు. ఎందుకంటే జగన్ చేసి కుట్రలు, ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలు ఆరోపణలు కూడా వాళ్ళకి అనుకూలం. ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో వాళ్ళే చంపి చంద్రబాబు నాయుడు గారు చంపారని చేశారు. అంటే గులకరాయి, కోడికత్తి కేసులు ఇవన్నీ అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ వాళ్ళకి కానీ. కాబట్టి దీనివల్ల ఇంకా పార్టీ దెబ్బతింటుంది, వీటిని ఎదుర్కోవాలా అనేది కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో చూడండి, రసాయనాలు వాడి కల్తీ నెయ్యి జరిగిందని సిట్టు నివేదిక ఇస్తే కల్తీ నెయ్యే లేదు అంతా అని జనాలకు తీసుకెళ్తున్నారు. ఇట్లా ముగ్గురం కలిసి దీన్ని ఎదుర్కోవాలనేది కూడా ముగ్గురు పార్టీ నేతలకు కలిసికట్టుగా వెళ్ళాలనేది కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.